ఏం లేదు సృజన, పొద్దుగానే ఫోన్ పట్టినావు, రీల్ చూస్తానా వాళ్ళని బక్రాగా సెట్ చేసినావు మళ్ళా. ఏ ఊకోరా, నీకు తెలియకుండా నేనే బకరగాని జోలికి పోతారా? ఏదో రీల్స్ చూసుకుంటాను, ట్రెండింగ్ ఉన్నాయి. ట్రెండింగ్ రీల్స్ చూసుడు కాదే, ట్రెండింగ్ రీల్స్ చేయవే. అట్లా చేస్తే ఎవడొకడు బక్రాగా దొరుకుతాడు కదా నీకు. అబ్బా, ఇప్పటికే ఉన్న ఇద్దరు బకరగాలతో నేగలేకపోతారు, ఇంకా కొత్త వద్దురా ప్లీజ్. ఇద్దరు బక్రాగాలను సెట్ చేయడానికి ప్లాన్లు స్కెచ్లు వేసినాం. కాకపోతే ఇన్స్టాగ్రామ్ అట్లా కాదే, ఇన్స్టాగ్రామ్ మొత్తం బక్రాగాలేనే, ఉట్టిన పడిపోతారు వాళ్ళు. ఏమోరా, వీళ్ళ పని మొత్తం అయిపోయినాకనే ఆ ఇన్స్టాగ్రామ్ మీద పడదాంతి. సరే కానీ నేను అన్వేష్ గంతో సినిమా పోయినా, బిర్యానీ తిన్నా, మంచి తిరిగి కదా. మరి ఏమంటానే నీ పిల్లగాడు? అరే అన్వేష్ గాడు అయితే బాగా డీప్గా పోతున్నాడు రా. ఇప్పుడు నేను వైఫ్ అన్నట్టుగా బాగా కేర్ టేక్ తీసుకుంటున్నాడు రా. అరే ఇది ఇంకా మంచిదే కానీ, నేను లవర్ అనుకుంటే వాడు వైఫ్లో ట్రీట్ చేస్తానంటే ఇది మంచి బెటర్ ఆప్షనే మనకు. కానీ మనమంతా ఒక ప్లాన్ ప్రకారంగా డ్రామా ఆడుతున్నాను మనకు తెలిసింది అనుకో, వాడి గుండాకి చచ్చిపోతాడు రా వాడిగా. ఎంత మంచి మాట అన్నావే. మనం ఏం స్కెచ్ లేకుండా వాడైపోయినా అనుకో ఇంకా హ్యాపీగానే. ఏమో లేరా, వాని దగ్గర నుంచి అయితే 50,000 సెట్ చేసుకున్నాం. అయినా ఈ బక్రగాళ్ళ కింద మనం ఎంత వసూలు చేసినామే. స్టార్టింగ్ మన అన్వేష్ గారు 50,000 ఇచ్చిండు, తర్వాత మళ్ళీ అడిగితే మనకు 50,000 ఇచ్చిండు, ఆ మున్నాగాడు 10,000 ఇచ్చిండు. మొత్తం ఓవరాల్గా 1,10,000 రూపాయలని, అంతేనానే? అబ్బో, ఈ లెక్కలని బాగానే గుర్తున్నాయిరో. అవును, 1,10,000 అయింది. సరేనే, అన్వేష్ గారిని అయితే అట్టెట్లో చేసి 1,00,000 రూపాయలు సెట్ చేసినాం. ఇక వాని కొన్ని రోజులు పక్కన పెడదాం. మున్నా కానీ ఒక 20,000 సెట్ చేసినాం అనుకో, ఇక సెట్ అవుతుంది మనకు. అంతే అంటవారా? అయినా నిన్న అన్వేష్ గంతో ఉన్నప్పుడు మున్నగాడు ఫోన్ చేసిండ్రా. ఇప్పుడు మాట్లాడితే ఎట్లయినా కలుస్తానంటాడు వాడు. అవునానే? అది ఏం ప్లాన్ చేసి మున్నా గారి దగ్గర 20,000 రాబడదామే? అరే ఆల్రెడీ ఇంటి పేరు చెప్పి డబ్బులు తీసుకున్నాం కదరా, ఇప్పుడు ఇల్లు పేరు వద్దు, ఇంకా వేరేమైనా ప్లాన్ చేయి. అంతేనంటావానే? సరే అట్లయితే ఒక మంచి ప్లాన్ ఉంది, చెప్తాను. అయితే అమ్మకు బీపీ రేజ్ అయినట్టు, హాస్పిటల్ పోయినట్టు, నైట్ ఆగమ మట్టుకుపోయినట్టు చేద్దాం. అట్లయితే వాడు డబ్బులు ఇస్తాడు ఇక. సరే తీరా. అరే మున్నగాడే ఫోన్ చేస్తున్నాడు రా, మనం అనుకున్నట్టే అవుతుంది కదంతా. సరేనే, మరి ఇంకా ఫోన్ మాట్లాడి 20,000 సెట్ చేయ మరి. ఓకేరా. హలో మున్నా. ఏంటి మేడం, ఫుల్ బిజీ అయిపోయినట్టున్నారు? నిన్న ఫోన్ చేస్తే కనీసం లిఫ్ట్ కూడా చేయలే కదా, తిరిగి కాల్ కూడా చేయలే మళ్ళీ. ఏం చెప్పాలి మొన్న, నిన్న అమ్మకి బీపీ డౌన్ అయిపోయి అంత ఆగమాగం చేసింది. నైట్ అంతా హాస్పిటల్లోనే ఉన్నా, అందుకే నీతో సరిగా మాట్లాడలేదు ఇక. అయ్యో అవునా? మరి ఇప్పుడు ఎట్లుంది ఆంటీకి మరి? ఇప్పుడు బాగానే ఉంది, మొన్న టాబ్లెట్స్ రాశారు, వాడుతుంది. అవునా, సరే కానీ ఇంతకుముందు మీ అమ్మకి ఏమైనా బీపీ లాంటిది ఏమైనా ఉందా? మా అమ్మకి ఎక్కడిది బీపీ, మొన్న అమ్మకి అసలు బీపీయే లేదు. ఈ ఇల్లు టెన్షన్ అప్పులు చేయబట్టి దానికి బీపీ వచ్చింది. అవునా, సరేలే, జాగ్రత్త మరి. టైం టు టైం మర్చిపోకుండా ఆంటీకి టాబ్లెట్స్. సరే కానీ మొన్న ఒక చిన్న హెల్ప్ అడుగుతా, ఏం అనుకోవు కదా? ఓ సిమెంటల్దానా, ఇప్పుడు మనం లవర్సే, నేను ఎందుకు తప్పు అనుకుంటా చెప్పు? అసలు మ్యాటర్ ఏంటో క్లియర్గా చెప్పు. లాస్ట్ టైం నాకు 10K హెల్ప్ చేసినావు కదా, ఇప్పుడు అమ్మని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అటు ఖర్చులు అవుతున్నాయి, ఒక 20K ఉంటే ఇస్తావా? 20,000కేనా? దానికి ఎంత చేస్తున్నావా? ఇస్తా కానీ ఎప్పటివరకు కావాలి నీకు? కొంచెం అర్జెంటుగా అవసరం ఉన్నాయి మొన్న, నువ్వు ఇస్తే ఈ 20K ఆ 10K కలిపి ఇచ్చేస్తా 30K. కానీ నాకు అర్థం కాక అడుగుతున్నా, ఏదో వేరే వాళ్ళతో పరాయాలతో మాట్లాడుతున్నట్టు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు నేను ఇస్తా అంటున్నా కదా, ఇవాళ ఇస్తాలే. లేదు మొన్న, డబ్బుల విషయంలో అట్లేం లేదు. ఇప్పుడు నాకు ఎట్లా ఇస్తున్నావు అట్లనే మళ్ళీ నీకు ఇచ్చేయాలి నేను. ఓకేలే కానీ తిన్నావా సృజన? లేదు మొన్న, ఇంట్లో పనులు చేసరికి ఈ టైం అయింది, నేను తినలేదు. నువ్వు తిన్నావా? చెల్లె మార్నింగే టిఫిన్ చేస్తుంది, తినేసి ఇంకో ఈ ట్రేడింగ్ వర్క్ అంతా ఫినిష్ చేసుకొని ఇప్పుడు నీకు వచ్చి ఫోన్ చేస్తున్నా. అవునా మొన్న, మరి వాళ్ళు ఎంత సంపాదించినావు స్టాక్ మార్కెట్ మీద? ఈరోజు ఒక 6K ప్రాఫిట్ వచ్చింది. సరే సరిపోయిందిలే అనుకొని ఆపేసి ఇంకా ఇవాళకి. అవునా, సంపాదించు, నీ పనే మంచిగా ఉన్నది. ఏంటిది అట్లా అంటావు? ఎంత సంపాదించినా మన కోసమే కదనే, మన ఫ్యూచర్ బాగుండాలనే కదనే ఇదంతా. అబ్బో, ఫ్యూచర్ మీద బాగానే హోప్స్ ఉన్నాయి తమ్మరికి. ఫ్యూచర్ మీద నాకు చాలానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయిలే. మన పెళ్ళి అయినాక ఒక్కొక్కటి అలా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఏందేమంటుంది? మొన్న సరే, అమ్మ పిలుస్తుంది, టాబ్లెట్స్ ఇవ్వాలి అమ్మకి, నేను తర్వాత చేస్తాను. ఓకే, జాగ్రత్త మరి. బాయ్ సృజన. సృజన ఫోన్ బిజీ వస్తుంది కదా, చేస్తుందిలే ఆమె. ఏమైందే మరి? ఏమంటేనే వాడు 20,000 సెట్ అయినట్టేనా? చేస్తాడు రా, వాడు నేను అడగకుండా చేయకుండా ఉంటాడా? కానీ నేను వీంతో మాట్లాడుతుంటే ఆ ఫస్ట్ బక్రగాడు ఫోన్ చేస్తున్నాడు రా, ఏమైందో మరి? అవునానే? అసలే వాడు 1,00,000 రూపాయలు ఇచ్చిండు, ఒక 2 నిమిషాలు ఫోన్ మాట్లాడు రాదే, వాడు సంబరపడతాడు. సరేరా. హలో సృజన. హలో అన్వేష్, ఏం చేస్తున్నావు? ఏం లేదు సృజన, ఇక్కడనే మా పొలం దగ్గర ఉన్నా, ఫోన్ చేస్తే బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడినావు? ఫోన్ అన్వేష్, డాక్టర్ కాల్ చేసిండు, దాని గురించి మాట్లాడుతున్నా. ఏంటి డాక్టరా? డాక్టర్తో ఏం మాట్లాడుతున్నావు? ఏమేమి సృజన? చెప్పడం మర్చిపోయినా అన్వేష్, నిన్న మన మూవీకి వెళ్ళి వచ్చినామా, ఇంటికి వచ్చేసరికి అమ్మంతా ఆగమాగం చేసింది, దాన్ని పట్టుకొని నైట్ అంతా హాస్పిటల్ తిరిగినా.
అవునా? మరి ఒక్క మాట నాకు చెప్పలేదు, నాకు చెప్తే నేను కూడా తోడచ్చేటోండి కదా. ఇప్పుడు ఎట్లున్నది అమ్మకి ఆరోగ్యం? ఇప్పుడు అమ్మ అంతా ఓకే అన్వేష్. ఇక శివగాడు ఉన్నాడు కదా, మేమిద్దరం కలిసి నైట్ హాస్పిటల్ చుట్టూ తిరిగినాం ఇక. అవునా? అయితే ఎండలు బాగా కొడుతున్నాయి కదా, కొంచెం ఇప్పుడు అమ్మని బయటికి వెళ్ళకని చెప్పేశాను. ఎందుకంటే ఎండాకాలం కొంచెం బీపీలు ఎక్కువ తక్కువ చాలా అవుతుంటాయి కదా, జాగ్రత్తగా ఉండాలి. అదే అన్వేష్, దానికి చెప్తే ఇప్పుడు అసలు అర్థం చేసుకోవట్లేదు. అయినా డాక్టర్ దాన్ని ఇంట్లోనే ఉండమన్నాడు, రెస్ట్ తీసుకోమన్నాడు కదా ఇక. అవునా? సరే, ఇప్పుడు మరి ఇంటి దగ్గరే ఉన్నావా? రావాలి నా చమ్మని చూడాలి ఒకసారి. అబ్బా లేదు అన్వేష్, ఇప్పుడు కలవడం అస్సలు కుదరదు. నైట్ కొన్ని మెడిసిన్స్ డాక్టర్ రాసిండు, అవి అమ్మకి తీసుకోలేదు. ఇప్పుడు నేను సిటీకి వెళ్ళి తీసుకోవాలి. సరే వచ్చినాక కలుస్తాను. అవునా సృజన? మరి ఒక్కదాని వెళ్తావు? ఇప్పుడు నేను ఫ్రీగానే ఉన్నా, నా వర్క్ కూడా అంతా అయిపోయింది. రావాలా నేను కూడా? ఇద్దరం కలిసి వెళ్ళొద్దామా? ఇప్పుడు ఎందుకులే అన్వేష్ కలవడము, సిటీలో వర్క్ ఉంది కదా, అది అయిపోయినాక చూద్దాంలే. ఓకే సృజన, మరి జాగ్రత్త వెళ్ళిరా. వచ్చిన తర్వాత ఫోన్ చేయి, కలుద్దాం. ఓకే అన్వేష్. అబ్బా, ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేసింది కానీ ఇటు అన్వేష్ గారు నమ్మిండు, అంటే మున్నగా నమ్మిండు కానీ. అరే నీ ప్లాన్స్ ఎప్పుడైనా ఫెయిల్ అయినట్టు చరిత్రలో ఉందారా? నువ్వు చేస్తావు, నేను ఇంప్లిమెంట్ చేస్తా, అంతే కదా. సరేనే, ఐడియా అయితే వర్కౌట్ అయింది. ఇవాళ మన టాస్క్ ఏంటంటే మున్నగా దగ్గర నుంచి 20,000 అవ్వట్టాలి సాయంత్రం వరకు. అరే నేను ఉన్నా కదా, నేను సెట్ చేస్తా 20,000. నువ్వు పోయా చిల్లుగా పోయేదని ఉంటే. లేదే, ఇప్పుడు అన్వేష్ కలవడానికి పోతానా, వాడు కలుతా అన్నాడు. వాడినే పార్టీ సెట్ చేసుకున్నా సాయంత్రానికి. అది కాదురా, ఏ రోజన్నా నీ జేబులోకి వెళ్ళి సొంతంగా ఒక 180 రూపాయలు తీసి బీర్ తాగినవారా? అంత పక్కన పెట్టు, నాకన్నా తాపించినవారా? ఓసే పిచ్చిదానా, మన పైసలతో తాగితే ఆ కిక్ రాదే. అదే మంది పైసలతో తాగినావు అనుకో, ఆ మజానే వేరే. అబ్బా శివగా, ఏం బతుకుడు నేర్చినవరా? ప్రపంచం ఎటుపోయినా కానీ నీలాంటిలో కరువు ఉండదురా. యోగి మాటలతో నన్ను లేపకే. ఇగో ఈ మాటలేవో ఆ మున్నగంతో మాట్లాడి 20,000 సెట్ చేసుకో. ఏమైందన్న ఈరోజు ఇంకా ల్యాప్టాప్ పట్టుకునే ఉన్నావు? ట్రేడింగ్ అయిపోలేదా ఇంకా? ట్రేడింగ్ అయిపోయింది, మళ్ళీ మన ఛాన్స్ ఉంటే ఇంకో ట్రేడ్ తీసుకుందామా అని చూస్తున్నా. అవునారా? ఎంత వేసినవరా మరి ఈరోజు? 4,000 వచ్చినాయి, ఇంకో 3-4,000 ఇద్దామని కూర్చున్నా కానీ ఎక్కడ మార్కెట్ అంతా అగామగమే ఉన్నది. 4,000 వచ్చినాయి కదరా, ఇంకెందుకురా, చాలా తీరాదురా. సరే చెల్లమ్మ, ఇక నువ్వు వద్దన్నావు కదా, క్లోజ్ చేస్తున్నాలే. మళ్ళీ తాసు దేవతలు అది ఇది అంటావు. నేను అన్నంత మాత్రాన అయిపోతుందా అన్న? అయినా తదాస్తు దేవతలు నీ పర్మిషన్ తీసుకునే తదాస్తు అంటారు కదా. నీకు ఈ మధ్యలో పంచులు బాగా అవుతున్నాయి చెల్లె. ఇదంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎఫెక్టే కదా. ఫస్ట్ నువ్వే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడడం బంద్ చేయి, అంతే. నువ్వు ట్రేడింగ్ మానే అన్నయ్య అంటే మానేస్తావా? అట్లనే నాకు రీల్స్ అట్లా. ఇది నా పనే, నా సంపాదనే. ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తే నీకేమొస్తుంది? టైం బొక్క, డేటా బొక్క, మీకే కళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతాయి, అన్నీ బొక్కే. మరి అందుకే నాకు కూడా ట్రేడింగ్ నేర్పిరా అన్నయ్య అంటున్నా. మరి నువ్వు నాకు నేర్పిస్తానావా? ఇగో నీకు కానీ పని నేర్పించిన అనుకో, నువ్వు నన్ను మించిపోతావే. ఇప్పటికే నేను డామినేషన్ తట్టుకోలేకపోతున్నా. నువ్వు కానీ నేర్చుకున్నావు అనుకో, ఎవ్వరు ఆపలేరుగా నేను. నువ్వు ఇట్లా అంటావని నాకు తెలుసురా అన్నయ్య. అందుకే నేను యూట్యూబ్లో కోర్స్ నేర్చుకుంటున్నా. అది నేర్చుకున్నాక నీ సంగతి చెప్తా. ఓహో, అందుకేనా చెల్లమ్మ నా మీద పంచలు ఎక్కువైతే ఈ మధ్యలో? సర్లే, నిన్న నాన్న చెప్పిండని చెప్పి 1,00,000 రూపాయలు తీసుకొచ్చినా కదా, అందుకే ఒక 20,000 పక్కన పెట్టు, నాకు అవసరం ఉన్నాయి. ఏంటన్నా ఎప్పుడు లేని క్యాష్ అడుగుతాను? అంతగానో ఏం అవసరం వచ్చింది? ఏదో అవసరం ఉన్నాయి లేవే. నేను వాళ్ళు నాన్నకి చెప్పినా, నాన్ననే తీసుకోమని చెప్పిండు. సరే అన్న. అదే అదే పొలం కాడనే ఉన్నా. నేను ఇంటికి వచ్చినాక ఇంటికి రాదు ఇస్తా. సరే అన్న, నేను వచ్చినాక ఫోన్ చేస్తలే. అరే అన్వేష్, పొలం మొత్తం ఎర్రబడ్డది కదా, నీళ్ళు మొత్తం ఆపేసినావు ఇక? నీళ్ళు ఆపేసిన రా, ఇప్పటికీ 4 రోజులు అవుతుంది. ఇంకొక 10 రోజులు అయితే కోపిత్త అయిపోతుంది. అరే అన్వేష్గా, వరి మొత్తం కోతకు వచ్చింది, ఇంక కొంచెపోయినావరా? ఊళ్ళో అందరికంటే మొదలు నువ్వే కొంచెట్టున్నావు కదరా. మరి ఆ తమిళలో నిలిపిపోయినావరా కోత మిషన్కి? లేదురా, ఇంకా ఫోన్ చేయలే. 2-3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే వాడే తీసుకొని వస్తాడు మిషన్లు. అవునారా? ఇటు నీ పని మంచిగా ఉన్నదిరా, మంచి సిటీలు నడిపిస్తాను, అప్పులు ఇస్తాను, పొలం మాలు కూడా వేసుకుంటాను. ఏం మంచిగా ఉండుర్రా, నీ లెక్క ఒక్కడేగా పెడితే 2 సంవత్సరాలకి వెళ్ళి పెట్టిన సిట్టి మొత్తం వేస్ట్ అయ్యే. ఎప్పుడు ఇస్తావురా సిట్టి పైసలు? 3 నెలలు అన్నావు, 4 నెలలు అయిపోతుంది. అరే మా అమ్మకి చెప్పిండ్రా, కేవైసీ అప్డేట్ చేసుకోమని చెప్పారు వాళ్ళు. మా అమ్మ పోలే కేవైసీ అప్డేట్ చేసుకోరా, అయిపోయిన మీద సెట్ చేస్తారా ఇక? ఏమోరా శివ, నీ మాటలు నమ్మాలన్నా అద్దా నాకు అర్థమవుతలేదురా. ఇటు ఎన్ని చెప్తావురా? దోస్తానా మోసం చెప్తాడా రా చెప్పు? ఎంత నమ్మకంతో ఇచ్చిన పైసలు నీకు నేను? ఏంద్రా, నిన్న మీ సృజనకి 50,000 ఇచ్చినట్టుగా, నన్ను అయితే మాత్రం చిట్టి పైసలు అని చెప్పి సాగొట్టిగా. అరే నువ్వు ఎవరురా? నాకు ఫ్రెండు. సృజన ఎవరురా? నా లవ్వరు, నా పిల్లరా. అది కష్టాలు ఉన్నది కాబట్టి ఏదో హెల్ప్ చేసిండ్రా, అంతేగాని ఇప్పుడు ఆమెనైతే నాకు అంత లవర్ అయినా కూడా ఏదో వర్క్ చేసి ఇస్తా అని చెప్పేసి అన్నది. నువ్వురా 4 నెలలకి వెళ్ళి దొంగ మాటలు చెప్పిన మాట లేదు. అంతే లేరా, ముందు నుంచి నా ఫ్రెండ్షిప్ కంటే సృజన లవ్ నీకు ఎక్కువ అయిపోయిందిరా.
అరే ఎక్కువ తక్కువ అని ఏం కాదురా, నువ్వే అర్థం చేసుకో ఒకసారి. ఇప్పుడు నీకన్నే 1,00,000 రూపాయలు ఆగిపోయినాయి, నెలకు 5,000 కడతలేవురా. ఇప్పుడు నీ తోటోళ్ళు ఊకుంటారా చిట్టేసిన వాళ్ళు, ఇప్పుడు వాళ్ళు కూడా ఎత్తుకుంటా అంటారు. ఇప్పుడు వాళ్ళకి నేను బయటకి వెళ్ళి అప్పు తీసుకొని వచ్చి కడతానా తెలుసా? అరే అన్వేష్గా నీకు దండం పెడతారా, ఏమైనా అప్పు తీసుకొచ్చా నీకు ఇస్తా కానీ ఇంకోసారి పైసలు అడుగుతా మాత్రం నేను అడగగలవరా నేను ఇక. చూసినవారా, నిజం చెప్తాను రా, ఈ లోకంలో అందరు ఇట్లనే ఉంటారు. డబ్బు తీసుకున్నప్పుడేమో ఎంత ప్రేమగా ఎంత ఆప్యాయతోటి అరే దోస్తాన్లా ఇట్లరా అట్లరా కడతారా అని చెప్పేసి మాట్లాడి, ఇప్పుడు తీరా పైసలు అడిగితే నువ్వు ఇట్లా రివర్స్ మాట్లాడుతాను. డబ్బుకున్న విలువ ఇక్కడ దోస్తానికి ఉన్నదా చెప్పురా నువ్వే. అరే నేను దోస్తానికే వాల్యూ ఇస్తాను రా, నీలక డబ్బుకి అసలు వాల్యూ అయ్యారా నేను. అరే 1,00,000 రూపాయలు ఇచ్చి 4 నెలలు అవుతుంది రా. 4 నెలలకి నేను ఎప్పుడన్నా ఒక మాట అన్నానారా? ఎన్ని మాటలు చెప్పినావు నాకు, వాడిత్తాను వీడిత్తాను మహిళా సంఘం అన్నావు, అప్పులు అన్నావు, సంఘం పైసలు అన్నావు, చెప్పరా అని మాటలు అన్నీ చెప్పేసి అన్నావురా. అయినా ఒక్క మాట నేను అన్నానారా? 4 నెలలు కాకపోయినా కనీసం 2 నెలయో అట్లా కడితే నేను ఊకుంటా కదరా. సరేలేరా ఇత తీరా, అయినా కానీ సృజన నీ లవ్ ఓకేనా కంచాలి, నన్ను మొత్తం దూరం పెడతానరా నువ్వు. మరి నీకు ఎన్నోసార్లు చెప్పిన సృజనని మన మధ్యలో తీసుకురాకురా అని చెప్పేసి అన్న, దాందే నీదే అర్థమవుతుందా? అదేరా అర్థమవుతుందిరా, నీ లవ్ ఓకే కంచాలి నన్ను పక్కన పెడతాను కదా మొత్తానికి ఇక. అలా శివ నీకు ఎందుకు అట్లా అనిపిస్తుందో మాత్రం నాకైతే అర్థం కావట్లేరా. నేను ఇప్పటి వరకు ప్రతి ఒక్క విషయం నీతో అన్ని షేర్ చేసుకున్నా, అర్థమవుతుంది. నేను ఏమన్నా దాచిపెట్టినారా నీతో చెప్పు? మన సినిమాకి పోయిన విషయం కూడా నీతో చెప్పినా కదరా. అదేరా నీ లవర్ని తీసుకొని సినిమాలో పోతాను, షికార్లో పోతాను, తిరుగుతాను, నా గురించి ఆలోచిస్తాను వారు నువ్వు. అరే ఎన్నిసార్లు చెప్పినా నీతోటి ఈ ఊర్లో అద్దురా వారి ఊర్లో ఉంటే ఏమవుతుంది, హైదరాబాద్ కనబో ఏదైనా జాబ్ చూసుకోరా అని చెప్పేసి నీకు ఎన్నిసార్లు చెప్పినా. నీ మంచి గురించి చెప్పినా కదా, నా మాట వింటాను వాను. ఏమన్నా అంటే నీ ఊర్లోనే ఉంటా, ఇళ్ళకి వెళ్ళి పోనురా అనుకుంటా, ఖాళీ వండుకుంటా, ఏం చేస్తానో అర్థమవుతుంది. ఏం చెప్పాలరా, నీ గురించి ఏం ఆలోచించాలి? అరే అన్వేష్గా నా గురించి తెలిసి కూడా ఇట్లా మాట్లాడతావు. నేను చదివిన చదువుకు నాకు 60 జాబ్ ఎవరు ఇస్తారా ఆయన? ఇంకా 10 ఇస్తే నాకేం సరిపోతారా? అరే అది నువ్వే అంటావు ఇది నువ్వే అంటావు, ఎట్టో చెప్పు మరి. ఏనా బాగుపడే ఆలోచన చేయరా? 2 రోజులు ఊళ్ళో పట్టే తిరుక్కుంటా తాక్కుంటుంటో చెప్పు. మళ్ళీ 1-2 తాగుతా 4 బీర్ల పొట్టలు ఏందో అసలు నీకు చెట్టే కాదే. అదేరా మీ పిల్లలు సినిమా షికార్లో దిప్పు, ఎప్పుడైనా గట్టి కూర్చోబెట్టి పాటించిన వరం నాకు చూసినవారా? ఏదో అట్లా 4 బీర్లను తీసినందుకు ఇప్పుడు నువ్వు దావత్ కావాలని చెప్పేసి అంటాను. ఎందుకురా 2 రోజులు తాగుకుంటే ఏమవుతుందిరా? అరే అన్వేష్గా నువ్వు తాగిస్తాను తాగి, లేదని సపరేట్ కూకో, నన్ను మాత్రం చావగొట్టకురా నువ్వు. అరే తాగిత్తదిరా సావగొట్టకురా. ఈ చిట్టి పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు? అరే దోస్తల్లా 2 రోజులు బట్టి అయినోరా, ఇంకొక 10 రోజులాగా డబ్బులు సెట్ చేస్తా. సరే కానీ మైండ్స్ పోతానా, ఒక 1000 రూపాయలు కొట్టి మరి. సరేరా, కాకపోతే ఇప్పుడే కాదు, నీకు పైసలు కొడతా, నువ్వు వైన్స్కి పోయి తీసుకొని రా. సృజన కలుస్తాను, ఆమెతో కలిసి వస్తా డైరెక్ట్ ఇక్కడికి. ఓ కొడుక, నీ పిల్ల కలిసిందంటే వేసిన పోతావు వేసి పోతావు, నమ్మకమేనారా? నమ్మకమే లేరా, ఎటు పోను, జస్ట్ కలిసి కొంచెంసేపు మాట్లాడచ్చేస్తా, సరేనా? సరే కానీ నువ్వు ముందంటే ఫోన్పే చేయరా 1000 రూపాయలు. ఛాయ్ తీసుకురా బిడ్డ, పొలం దాకా పోయేస్తా. సరే నానా. అన్నలే ఇంట్లో అన్న కూడా ఛాయ్ పోయిన బిడ్డ. అన్ని ఇంట్లో లేడు నాన్న, వాళ్ళ ఫ్రెండ్ మళ్ళీ కలిసి వస్తాను బయటికి వెళ్ళిండు. అరే మన ఊళ్ళో అన్నకి ఫ్రెండ్స్ ఎవరు ఉన్నారే? ఫ్రెండ్స్ అని పోతాను. ఏమోనే నాన్న, నాకేం తెలుసు, వాడు అడిగితే నాకేమన్నా చెప్తాడా? అరే ఇవాళ స్టాక్ మార్కెట్ ఇంకా టైం అయిపోలే, మళ్ళీ వర్క్ ఇచ్చి పెట్టి పోయింది, నాకు అర్థం కాదు. ఏమోనా నాన్న, వచ్చినాక నువ్వే అడుగు కానీ. అన్న 1,00,000 రూపాయలు తీసుకొస్తే బీరువాలో పెట్టినా, నీకు కావాలంటే చెప్పిస్తా. అవి తీసి బయట బిడ్డ, నీ సాయంత్రం వచ్చాక పిండి బత్తాలకి ఇట్లా తీసుకొని వచ్చి ఆ బిల్లులు మొత్తం క్లియర్ చేసేస్తా. సరే నాన్న. సృజన, ఇప్పుడు అమ్మ హెల్త్ ఎట్లున్నది? బీపీ నార్మల్కి వచ్చిందా? ఇప్పుడు ఓకే అన్వేష్, ఇప్పుడు నార్మల్గానే ఉంది. అమ్మకి ఇప్పుడు కొంచెం 60 పైన వచ్చింది కాబట్టి ఎండలు బాగుంటాయి, బయట కొంచెం వెళ్ళకని చెప్పు. కూలి పనికి ఇట్లా వెళ్తాను కదా, అట్లా కూడా వెళ్ళకని చెప్పు. నేను చెప్తా అన్వేష్ దానికి, కానీ నా మాట వినదు. అది ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేయాలని చెప్పేసి అట్లా కూలి పని పోతుంది. సృజన ఒకసారి నువ్వే ఆలోచించు. ఒక్కరోజు పనికి పోతే 300-500 వస్తాయి. ఇప్పుడు ఇట్లా హాస్పిటల్ పాలైంది, 3-4 వేల ఖర్చు అయితే అయిందాగా లేదా? ఎందుకు చెప్పు, ఎండలో పనికి పోవాలి, హాస్పిటల్కి పైసలు పెట్టాలి. అదే అన్వేష్ నేను కూడా చెప్తున్నా, కానీ నా మాట అసలు వినట్లేదు. అది ఇల్లు వాళ్ళ అప్పులైంది కదా, దాని గురించి ఆలోచన దానికి. ఇక అప్పులు ఏమన్నా తిరాదు, 1 నెల ఇంట్రెస్ట్ అటో ఇటో అవుతుంది. సో దానికోసం హెల్త్ అంతా ఖరాబ్ చేసుకుంటుందా? నేను ఉన్నా కదా, నేను దేనికన్నా చూసుకుంటా. నువ్వు అమ్మకు కొంచెం ధైర్యం చెప్పి ఇంట్లోకి వెళ్ళి ఎట్టుకోకని చెప్పి ఎండాకాలం అయిపోయే వరకు. ఓకే అన్వేష్, నాకు కూడా నువ్వు ఉన్నవనే ధైర్యం. సుజన, ఈ కాంచెల్లి నీకు ఎప్పుడు ఎట్లాంటి అవసరం వచ్చినా నాకు ఒక ఫోన్ కొట్టు. నిన్న అట్లా ఆగమాగం అమ్మని హాస్పిటల్ తీసుకోపోయినావు, ఏంది చెప్పు? నువ్వు టెన్షన్లో ఎండలు బాగా కొడతానని నువ్వు కూడా ఎటు బయటకు తిరగకు. ఎప్పుడు ఎలాంటి అవసరం కావాలన్నా ఒక్క ఫోన్ నాకు చేయి. ఆ కార్ అన్నా ఆటో అన్నా మాట్లాడుకుందాం, ఆరామ్స్గా పోయి వద్దాం. అవును అన్వేష్, కానీ అమ్మ అట్లా సడన్గా అయ్యేసరికి నాకేం అర్థం కాలే. టైంకి శివగాడు ఉన్నాడు కదా, అందుకే తీసుకెళ్ళండి ఇక. ఓకే సుజన, నేను కూడా అవన్నీ కలిసిన
అది నీకు 50K ఇచ్చిన విషయం మళ్ళీ వాడికి చెప్పినట్టున్నావు కదా, వాడు అంటాడు అరే నీకు నీ పిల్లడే ఎక్కువైంది రా, నన్ను పట్టించుకుంటలేరు అది అని చెప్పేసి మాట్లాడుతాడు. వాడిని బొందా నిన్న వాడిని గట్టిగా చేసిన మామూలు చిట్టి పైసలు ఇంకెప్పుడు ఇస్తావు రా అని ఇంకో నెల ఇస్తా అంటున్నాడు. చూసినావా, నీతోటేమో నెల అన్నాడు, నాతో ఇందాక అడుగుతున్నా 10 రోజులు అన్నాడు. వాడికి అట్లా తయారయ్యండి, వాడిని ఏమన్నా చెప్పు. సరే 10 రోజులు 2 రోజులు వాడు ఇస్తే హ్యాపీయే కదా. అదే సూచన, నేను కూడా వాడిని ఏం ఫోర్స్ చేస్తలేను ఇక, వాడు ఇప్పుడు ఏం జాబ్ చేస్తాడు కదా, వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి నేను కూడా అంతగానే మేము అడుగుతలేడు. కానీ 4 నెలల్లో నెల 2 నెలలు కట్టినా కూడా కొంచెం నాకు సర్దుబాటు అవుతుంది కదా. సర్లే అన్వేష్, ఆ చిట్టి పైసల గురించి మర్చిపో, మన దగ్గర డబ్బులు నేను వసూలు చేసుకుంటాలే. ఏ వద్దు సూచన, ఇప్పుడు నువ్వు వాడిని అడిగినావు అనుకో, అరే నన్ను అడగలేక నువ్వు సృజనతో అడిగిపిస్తున్నావారా అని చెప్పేసి వాడు మళ్ళీ ఫీల్ అవుతాడు. నేను ఎట్లా అట్లా వాడిని అడిగి వసూలు చేసుకుంటా. సరే అన్వేష్. మొత్తం 20,000 ఉన్నాయి. సృజనకి మిల్లి దగ్గర రమ్మని ఇచ్చేస్తే అయిపోతుంది. ఫోన్ చేద్దాం మాకు. అన్వేష్ ఒక్క నిమిషం, అమ్మ ఫోన్ చేస్తాంది. ఓకే సరేనా. హలో మొన్న. సృజన ఎక్కడనవే, ఏం చేస్తున్నావు? ఏం లేదు మొన్న, ఇంట్లోనే ఉన్నా. చెప్పు. అదే మార్నింగ్ 20K అడిగినావు కదా, తెచ్చినా, మరి కలుస్తావా? ఇస్తా. అబ్బా ఈ పక్కన 20,000 సెట్ చేసిండు కదా, ఎట్లా నేర్చుకోవాలి ఇక్కడ నుండి ఇప్పుడు. సరే మొన్న, మనం కలిసి మిల్లు ఉంది కదా అక్కడికి రా. సరే సృజన, మరి నేను స్టార్ట్ అవుతున్నా, నువ్వు కూడా తొందరగా వచ్చాయి మరి. సరే మొన్న, నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఒక 5 minutesలో వస్తాలే. అన్వేష్, అమ్మ ఫోన్ చేసింది, మళ్ళీ దానికి ఎట్లా అవుతుంది కలదుతుంది అంటుంది. వెళ్ళినా నేను ఇంటికిగా. అరే అవునా సూచన, సర్లే మరి నేను కూడా వస్తా, వెళ్దా ఇంటికి ఇద్దరం. ఇప్పుడు నువ్వు ఒక్కడివి వస్తే అమ్మ ఏమనుకుంటుంది అన్వేష్? శివగడు కూడా లేడు కదా, అడు ఉన్నప్పుడు కలిసిరా, నేనైతే వెళ్ళి అమ్మని చూపిస్తా ఇప్పుడు. సరే సృజన, శివ కూడా ఇప్పుడు నన్ను కలుపుతా అన్నాడు, మనం కలిసి నేను నిమ్మలంగా ఈవినింగ్ వరకు ఇద్దరం ఇంటికి వస్తాం. సరే అన్వేష్, నేను వెళ్తా. అరే అన్వేష్ గారు ఫోన్ చేస్తాను కదా, సృజన్తో మాట్లాడైపోయినట్టున్నట్టున్నది. అన్వేష్, అరే శివ ఎక్కడున్నావు రా? అరే వైన్స్కి వెళ్తాను రా, నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడే స్టూడెంట్ మాట్లాడి అయిపోయిందిరా, నేను కూడా అటే వస్తున్నా. ఎడగలుగుతాం మరి? అరే నువ్వు ఆ క్రాస్ రోడ్ కానీ ఉండరా, నీ మైన్స్ పోయి బిల్ పట్టుకొస్తా. సరే కానీ సఫ్యాన్ తీసుకురావాలరా మరి. ఏదో ఒకటి తీసుకురారా, నేను తాగే ఒక్క వీరికి ఏదైతే అని చెప్పు. ఏంద్రా ఒక్కడే తాగుతావా? అరే నేనైతే 4 తాగుతారా మరి, నేను 4 తాగేంత వరకు నువ్వు కంపెనీ ఇవ్వాలి మరి. ఇట్టగానే తీసుకొచ్చుకో, నువ్వు 4 నాకు ఒకటి తీసుకొని స్టఫ్ నీకు నచ్చింది తీసుకొచ్చుకోరా. సరేరా. దేవుడా, నువ్వు ఇట్లాంటి దోసుకాడు ఒక్కంటే చాలు, జీవితాంతం సెట్టిగా. సృజన తొందరగానే వచ్చినట్టున్నావు, ఎంతసేపు అవుతుంది వెయిట్ చేయబట్టి? అయ్యో జస్ట్ 2 minutes అవుతుంది మొన్న, ఏం వెయిట్ చేయలేదు. 2 minutesేనా? సర్లే, ఇప్పుడు అమ్మకి హెల్త్ ఎట్లుంది? బీపీ కంట్రోల్లోకి వచ్చిందా? మొన్న బీపీ మొత్తం కంట్రోల్ అయినాకనే డాక్టర్స్ ఇంటికి పంపించాలమ్మని. అయినా ఎందుకు ఆంటీ అంతగానో టెన్షన్ తీసుకొని బీపీ పెంచుకుంటుంది? ఆల్మోస్ట్ ఇల్లు ఎలాగో కంప్లీషన్కి వచ్చేసింది కదా ఎండింగ్కి, ఇంకెందుకు టెన్షన్? నాకు అర్థం కావట్లే. ఏం చెప్పాలి మొన్న, ఇల్లు కట్టినప్పటి నుంచి చాలా అప్పులు అయిపోయినాం, ఇక అప్పులు ఎట్లా తీర్చాలో అర్థం కాక అది బీపీ పెంచుకుంటుందమ్మ. ఇగో నువ్వు ఎలాగో చదువుకున్నదానివే కదా, ఏదో ఒక జాబ్ చేసుకుంటూ సంపాదిస్తూ కొంచెం కొంచెం అప్పులు తీరుస్తూ ఇట్లా మీ అమ్మకి ధైర్యం చెప్పచ్చు కదా. నేను చెప్పినా మొన్న, అయినా అమ్మ అసలు అర్థం చేసుకోవట్లేదు. పైగా నా పెళ్ళి ఎప్పుడు చేయాలి, ఎంత కట్నం తీసుకుంటున్నా అదొక టెన్షన్ పెట్టుకుంటుంది. అవునా? దానికి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేనేం కట్నం తీసుకోనులే. చెప్పు, మీ ఇంట్లో మన లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు మీ అమ్మకి చెప్పు, నీకు కాబోయే అల్లుడు చాలా మంచోడు, కట్నం వద్దంటున్నా అని చెప్పు, అయిపోయా ప్రాబ్లమ్ సాల్వ్. అవునా మొన్న, నువ్వు నిజంగా కట్నం తీసుకోవా? మీ నాన్న అడగడా? ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అయితే కట్నం ఎక్స్పెక్ట్ చేస్తా, కానీ లవ్ మ్యారేజ్ అయితే నేను ఎందుకు తీసుకుంటా? ఒకవేళ మీరు ఇస్తా అంటే నేను తీసుకుంటా. అవునా? సర్లే, మాకున్న అప్పులన్నీ నీ పేరు మీద కన్వర్ట్ చేస్తాలే, తీసుకో. వద్దమ్మా, నాకు అంత పెద్ద ఆఫర్ అవసరమే లేదు. పెళ్ళైనాక నువ్వు మాత్రం వస్తే చాలు, నీతో పాటు అప్పులు కూడా తీసుకురానక్కర్లే. ఈ నా కొడుకు 20,000 ఇస్తాను రమ్మని చెప్పి ఇంత సోది పెడుతున్నాడు ఏంది? అవును మొన్న 20K తీసుకొస్తాను, నువ్వు తీసుకొచ్చినావా? చా, అసలు వచ్చిన పనే మర్చిపోయినా. తీసుకొచ్చిన థ్యాంక్ యూ మొన్న.
ఒక 1 or 2 monthsలో ఈ 20,000 నా 10,000 30,000 ఇచ్చేస్తా. అరే నీకు కుదిరినప్పుడే ఇస్తావులే. అయినా నువ్వు నా పిల్లవి, నీకు నాకు మధ్యలో లెక్కలు ఎందుకు ఉంటాయి చెప్పు. ఓకే మున్నా. బా 20,000 అయితే సెట్ అయిపోయింది. ఇంకేంటి మరి, తిన్నావా సుజన? తిన్నా మున్నా.